ట్రాక్టర్ బోల్తా పడింది, టైర్లు అన్నీ నీళ్ళే, లోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏమంటారు అన్న, నాకు అన్న ఆయన నమస్తే అందరికి. కొంచెం ఏమంటారు అన్న, సపోర్ట్ చేయండి అన్న. లోపల ఇరుకపోయి అట్లనే పంచర్ అవుతా ఉంటుంది, టైర్లు కూడా డ్యామేజ్, గ్రిప్పింగ్ వెళ్ళిపోతా ఉంటుంది. ఇట్లా ఈ రాళ్ళు తీయకపోతే అట్లనే ఉంచితే ఏమైతే నువ్వు ఇట్లా వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్. బస్ కి అయితే రెంట్ టైం లేదు, ఒక 1 వీక్ అవుతుంది రెంట్ టైం లేదు. ఖాళీ ఉంటే ఏమొస్తుంది అని చెప్పేసి అని ఈ బండి మీద వెళ్తున్నా. ఈ బండి తీసుకొని నేను కరీంనగర్కి వెళ్ళిపోవాలి. వీడియో కొత్తగా చూసేవారు ఉంటే వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. వీడియో ఎలాగ వచ్చిందని చెప్పేసి అని కామెంట్ చేయండి. వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో పెట్టండి, నాకు తెలుస్తుంది. ఆ కామెంట్లో పెడితే మిస్టేక్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని సెట్ చేసుకుంటాను. బొలెరో వెహికల్ పికప్ పైన టైర్స్ మొత్తం నైటే లోడ్ అయిపోయినాయి. లోడ్ మొత్తం పైన కింద మొత్తం బందోబస్తుగా కట్టిళ్ళు. తాళ్ళు అయితే బందోబస్తుగా కట్టిళ్ళు. 33 వేసి పారేసిళ్ళు తాళ్ళకు మొత్తం వెనుక కూడా. ఇంకో వెనుక ఈ డోర్ తీసి కూడా మొత్తము వేసేసిళ్ళు టైర్లు ఇట్లా. చూద్దాం, నిమ్మలంగా నిదానంగా అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇవి గూడ్స్ బండ్లు కదా, బాగా ఫాస్ట్ పోతే ఏమవుతుంది అంటే బొందల కాడ, స్పీడ్ బ్రేకర్ల కాడ ఇట్లా మొత్తం పడుతూ ఉంటుంది. నిమ్మలంగా అంటే స్లోగా వెళ్ళిపోవాలి. ఒక మినిమం ఒక 40-50 అట్లా మెల్లమెల్లగా వెళ్ళిపోవాలి. ఇతను మా ఫ్రెండ్, ఇతను ఆ వెహికల్ తీసుకొని వెళ్తున్నాడు బొలెరో. నేనేమో ఈ వెహికల్ తీసుకొని నేను వెళ్తున్నా. హాయ్ చెప్పు పాషా. హాయ్ అన్న. హాయ్. ఎటు వెళ్తున్నావు ఇప్పుడు? కొత్తగూడెం ఖమ్మం. అన్న స్థానాన్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే, రైట్ రైట్ అన్న. చాలా రోజుల తర్వాత నడుపుతున్నా గూడ్స్ వెహికల్స్. అంత ముందుకు ఒక 5-6 ఇయర్స్ కింద నడిపేది, మళ్ళీ ఇప్పుడు నడుపుతున్నా. జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మా జర్నీ వచ్చేసి ఎన్మమ్ల మార్కెట్, వరంగల్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మా స్టార్టింగ్ పాయింట్. లోడ్ కూడా నైటే వేసి పెట్టిళ్ళు, ఎందుకంటే మార్నింగ్ లోడ్ చేస్తే మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి అని బండ్లు నైటే చేసిళ్ళు. ఎండలు కూడా మామూలుగా లేవు. రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరు ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత తక్కువ ట్రావెలింగ్ చేస్తే అంత మంచిది. కాకపోతే మేము డ్రైవర్లం, మా వర్క్ మేము చేయక తప్పదు. బాయ్ బాయ్. వరంగల్ టు కరీంనగర్ నా రూట్ వచ్చేసి వరంగల్, హసీన్పర్తి, ఎల్కతుర్తి, హుజరాబాద్, శంకరాపట్నం, కరీంనగర్. ఈ రూట్లలో నేను ట్రావెల్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు నేను కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నా. ఇటు రైట్ సైడ్ వెళ్తానేమో కరీంనగర్ వెళ్తుంది, స్ట్రేట్ వెళ్తానేమో కాజీపేట వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తానేమో నయీంనగర్ వెళ్తుంది. బంక్లో అయితే డీజిల్ అయితే కొట్టించుకున్నా. డీజిల్ కొట్టించుకున్న తర్వాత టిఫిన్ చేసేసి జర్నీ అయితే స్టార్ట్ చేసిన. బండి అయితే ఎక్కడ ఆపలేదు కరీంనగర్ వెళ్ళేంత వరకు. హెచ్పి బంక్లో కొట్టించేసా డీజిల్. బ్రిడ్జ్ వచ్చేసి ఎల్లాపూర్ బ్రిడ్జ్. ఇది జాగ్రత్త వెళ్ళండి చూసుకుంటూ. ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఈ ఎల్లాపూర్ బ్రిడ్జ్ మీద కింద రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీదనే ఇట్లా ఓవర్టేక్ చేస్తుంటారు అటు రైట్ సైడ్ నుంచి వెళ్ళి. ఆ ఓవర్టేక్ చేసే టైంలో ఆపోజిట్లో వెహికల్ వచ్చినప్పుడు కొంత యాక్సిడెంట్ అయిపోతుంది. ఈ వరంగల్ టు కరీంనగర్ వెళ్ళే రూట్లో ఎల్లాపూర్ బ్రిడ్జ్ మీద మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి ఈ రోడ్లో. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ కావాలంటే ఒక హాఫ్ సెకండ్ చాలు. ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. రోడ్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, చాలా జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. టోల్గేట్ కూడా ఓపెన్ కాబోతుంది. వరంగల్ టు కరీంనగర్ హైవే మధ్యలో రోడ్డు ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. ఇంకొక 40% ఉంది రోడ్డు. 40% కంప్లీట్ అయిపోయినాక టోల్గేట్ అనేది స్టార్ట్ చేస్తారు. టైర్లలో ఏమన్నా రాళ్ళు గిట్లా ఇరుక్కున్నాయో లేదో చూసుకోవాలి ఎప్పుడైనా కూడా బండికున్న టైర్లలో. ఈ రాళ్ళని మనం ఇట్లే ఉంచితే ఏమవుతుంది అంటే అవి అట్లనే ఇరుక్కపోయి టైర్లో మొత్తం అట్లనే లోపల దాకా వెళ్తా ఉంటాయి. మధ్యలో ఆపేసి టైర్లను చెక్ చేసుకోవాలి. రాళ్ళు ఇరుకుతాయి, లేకపోతే ఏమన్నా స్క్రూస్ గిట్లా ఇరికితే చెక్ చేసుకోవాలి. ఇలా రాళ్ళు ఉంటే రాళ్ళు తీసేసుకోవాలి ఎప్పుడైనా కూడా.
మనకు దారిలో చాలా ఇబ్బంది అవుతా ఉంటుంది, చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా టైర్లని ఖచ్చితంగా. ఇవి లోపల ఇరుకపోయి అట్లనే పంచర్ అవుతా ఉంటాయి, టైర్లు కూడా డ్యామేజ్, గ్రిప్పింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లనే ఈ రాళ్ళు చేయకపోతే అట్లనే ఉంచితే ఏమైందంటే నువ్వు ఇట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్యలో మధ్యలో వెహికల్ అనేది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. రవ్వ తిరిగిపోతాయండి. 3-4 years బ్యాక్ వరంగల్ టు కరీంనగర్కి వెళ్ళాలంటే ఒక 3-4 hours పట్టేది. అంత ఘోరంగా ఉండేది రోడ్డు మాత్రం, అన్ని గుంతలు బొందలు, స్పీడ్ బ్రేకర్స్, అంతా ఘోరంగా అంటే ఘోరంగా అనిపించేది. మాకైతే చాలా ఇబ్బంది కలిగేది. కమాన్ పట్లు ఇరగడం, లేకపోతే బండి బ్రేక్ డౌన్ కావడం, బేరింగ్లు పోవడం, పేర్చి దాకా మాత్రం అంతా మాకు ఇబ్బంది డౌట్ పరంగానే ఉండేది. అంతా ఘోరంగా ఉండే రోడ్డు. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం రోడ్డు అయితే ఓకే ఉంది. ఇంకొక 30-40% రోడ్డు కంప్లీట్ అయితే మాత్రం ఒక 2 hours అయితే వరంగల్ టు కరీంనగర్కి అయితే వెళ్ళిపోయి రావచ్చు. %20 అయితే అయిపోతుంది రోడ్డు. వరంగల్ టు హైదరాబాద్ హైవే ఏ విధంగా ఉందో వరంగల్ టు కరీంనగర్ కూడా ఆ విధంగానే ఉండబోతుంది. ట్రాక్టర్ వన్ సైడ్ పడి కరీంనగర్కి అయితే ఎంటర్ అయిపోయినా. ఈ సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే కరీంనగర్ సిటీలోకి వెళ్తుంది. సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే హైదరాబాద్ రూట్కి వెళ్తుంది. ముంగట బ్రిడ్జ్ కూడా ఉంటుంది. బ్రిడ్జ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో లోయర్ మేనర్ డ్యామ్ ఉంటుంది, రైట్ సైడ్ లో మనకి కేబుల్ బ్రిడ్జ్ కూడా అవుపడుతుంది. ఈ ముంగట వెళ్తున్న 2 లారీలు, వెనక లారీ బ్రేక్ డౌన్ అయినట్టు, దానికి ట్యూషన్ కట్టుకొని అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెహికల్ ఖరాబ్ అయినట్టుంది, ఎక్కడ రిపేర్ చేపిస్తారో. ఎంతైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం చాలా ఘోరంగా అనిపిస్తుంది. అటు లోడ్ ఉంటే మాత్రం ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ లోడు కస్టమర్ అతను ఫోన్ చేస్తూ ఉంటాడు ఏమైందని చెప్పేసి అని, మనమేమో మన టెన్షన్లో ఉంటా ఉంటాం. ఎంతైనా బ్రేక్ డౌన్ అయితే మాత్రం టెన్షన్స్ మాత్రం మామూలుగా ఉండేవి. వాళ్ళు ఎక్కడ రిపేర్ చేస్తారో ఏందో తెలియదు, చాలా ఘోరం. టోషన్ కట్టుకొని వెళ్తున్నారు. ఆ టైర్ కట్టేసి, టైర్కి తాడు కట్టేసి ఆ బండికును ఈ బండికి కట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఆ లెఫ్ట్ సైడ్లో లోయర్ మేనర్ డ్యామ్, అది చాలా బాగుంటుంది. కరీంనగర్కి వస్తే చూడండి ప్రతి ఒక్కరు. రైట్ సైడ్లో మనకు కేబుల్ బ్రిడ్జ్ కూడా కనబడుతుంది. వ్యూ మొత్తం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద కూడా ఆ చెట్లు, ఆ లైట్స్ మామూలు అయితే ఉండదు. కరీంనగర్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఆ డివైడర్ మధ్యలో ఇట్లా చేతులు 2 ఉంటాయి. ఆ చేతుల నుంచి వెళ్ళి వాటర్ ఇట్లా కింద పడుతున్నట్టు ఉంటుంది. ఫైనల్గా కరీంనగర్ సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాం. కరీంనగర్ బ్రిడ్జ్ దిగినాక లెఫ్ట్ సైడ్ వెమ్లవాడ రూట్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి 35 kilometers వస్తుంది వెమ్లవాడకి. ఇంకో ఈ సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే వెమ్లవాడకి రూట్ కూడా చాలా, రోడ్డు కూడా బాగానే ఉంటుంది వెమ్లవాడకి వెళ్ళే రూటు. ఇంకో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వెమ్లవాడకి వెళ్తాయి. టైర్లలో అన్నీ నీళ్ళే. నైట్ వర్షానికి మొత్తం నిండిపోయినాయి టైర్లలో నీళ్ళు. నైట్ లోడ్ వేసి పెట్టిళ్ళు, టైర్లలో అన్నీ నీళ్ళు నిండిపోయినాయి. మొత్తం నీళ్ళే టైర్లు. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసిన. టైర్లు ఒక్కొక్కటి దింపుతుంటే అల్లకెళ్ళి మొత్తం అన్ని వాటరే వస్తున్నాయి. ఎందుకంటే అది నైట్ లోడ్ చేసిళ్ళు, నైట్ వర్షం పడుట్లా లోడ్ మొత్తం తడిసిపోయింది. దింపుతుంటే టైర్ల లోపల నుంచి వెళ్ళి వాటర్ మొత్తం నా మీద పడుతున్నాయి. ఘోరంగా అంటే ఘోరంగా వాటర్ నిండిపోయినాయి టైర్లలో. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్టింగ్ చేస్తున్నారు, ఇంకా చేయాలని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. వీడియో ఎలా వచ్చిందని చెప్పేసి అని కామెంట్ కూడా చేయండి. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.